ఇక ఏపీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ప్రముఖ సర్వే సంస్థ ఇప్పుడు టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వెల్లడించింది. ఈ యొక్క సర్వే చాలా వైసీపీకే మొగ్గు ఉందని చెప్పి సర్వే వెల్లడించింది. ఈ ఎన్నికల్లో ఇప్పుడు మరి ఎంపీ ఎన్నికల్లో 21 నుంచి 22 సీట్లు వైసీపీ గెలుచుకుంటుందని, జగన్ పార్టీ గెలుచుకుంటుందని, అలాగే 3-4 సీట్లకే టీడీపీ కూటమి పరిమితం అవుతుందని టైమ్స్ నౌ ఈటీజీ వెల్లడించింది. అధికారం కోసం పొత్తులతో టీడీపీకి భారీ నష్టమే ఉంటుంది. ఎందుకంటే 3 పార్టీలు కలిసి 3 పార్టీల్లో కూడా రెబల్స్ ఉన్నారు. ఈ పార్టీ టికెట్ వచ్చిన వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళు చేయట్లేదు, ఆ పార్టీ నుంచి టికెట్ వస్తే ఈ పార్టీ వాళ్ళు చేయని పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో ఉన్నది. ఈ యొక్క కూటమికి భారీ నష్టమే చేకూరే అవకాశం ఉందని టైమ్స్ నౌ ప్రజల యొక్క నాడిని తెలుసుకొని ఈ యొక్క విషయాన్ని వెల్లడించింది. మళ్ళీ జగనే సీఎం కావడం ఖాయమని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే చెప్పింది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఇప్పటిదాకా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ చంద్రబాబు వేస్తున్న తప్పటడుగులు జగన్ పార్టీకి కలిసి వస్తున్నాయి. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలనే కాంక్ష టీడీపీ శ్రేణుల్లో ప్రబలంగా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రజల్లో మాత్రం చాలా సానుభూతి మాత్రం పెళ్ళుకుంది. టీడీపీలో కూడా ఉత్సాహం పెరిగింది. టీడీపీకి ఓటేయాలని, టీడీపీకి ప్రజలు దగ్గర అవ్వడానికి చాలామంది కూడా ప్రజలంతా కూడా సానుకూలంగా అయ్యో పాపం అనేది చంద్రబాబు మీద చాలా సానుభూతి వచ్చిన మాట వాస్తవం. మరి తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ టీడీపీకి బేషరతు మద్దతు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ టీడీపీకి ఇక తిరుగులేదని కూడా అనుకున్నారు. జనసేన ఎప్పుడైతే మద్దతు ప్రకటించిందో అసలు చర్చలు లేకుండా కూర్చోకుండా మాట్లాడకుండానే చంద్రబాబు జైల్లో ఉండగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన డైరెక్ట్గా నేను వైఎస్ఆర్సీపీని ఓడించాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగింది కాబట్టి తెలుగుదేశానికి నేను బేషరతుగా సపోర్ట్ చేస్తున్నా, సీట్లు అవి ఎన్నన్నా కానీ ఆయన బయటకు వచ్చినప్పుడు మాట్లాడతాం, నాకు సీట్లు తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ జగన్ ఓడించాలి, దానికోసం నేను బాబుని కలుస్తున్నానని చెప్పడంతో కూడా ప్రజల్లో చాలా వరకు కూడా ఈ కూటమి ఇంకా వీళ్ళిద్దరూ కలిస్తే ఇంకా ఈ కూటమే గెలుస్తుంది, మేము కూడా దానికి మద్దతు ఇస్తామని ప్రజల్లో కూడా 90% మద్దతు లభించినటువంటి పరిస్థితి. ఇక తిరుగులేదని చెప్పేసి కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా అనుకున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో కొత్తదనం లేకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంటే మేనిఫెస్టోలో ఒక ప్రతి ఒక్క సామాజిక వర్గం కానీ, యువత కానీ, మహిళలు కానీ, ఇంకా ఇతరత్ర నిరుద్యోగులు కానీ అందరికీ సంబంధించినటువంటి ఒక వెరైటీ అనేది ఈ యొక్క మేనిఫెస్టోలో ఏమీ లేదు అనేసి ఈ యొక్క టైమ్స్ నౌ సంస్థ నిర్వహించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైందని చెప్పి చెప్తున్నారు. మరి దానివల్ల ఈ యొక్క కూటమికి కొంత ప్రతికూల ప్రభావం ఉంది. కాబట్టి వీళ్ళ ప్రతికూల ప్రభావం ఈ కూటమికి మేనిఫెస్టో వల్ల ఉన్నది. ప్లస్ వీళ్ళిద్దరూ బీజేపీతో కలవడం కూడా మైనార్టీ ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు కొంతవరకు క్రాస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి వీళ్ళకు సీట్ల పంపకంలో కూడా ఈ కూటమి విచ్ఛిన్నమైంది. సీట్ల పంపకంలో మరి ఒక పార్టీ సహకారం మాత్రం ఈ చాలా నియోజకవర్గాల్లో జరగట్లేదు. కాబట్టి ఇది ఓట్ల షేరింగ్ సరిగ్గా జరగకపోవడం వల్ల పార్టీకి ఈ యొక్క కూటమికి దెబ్బ తగిలే అవకాశం మాత్రం ఉన్నదని చెప్పేసి ఈ యొక్క సంస్థ తెలియజేసింది. అలాగే విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిందనే ముద్ర బీజేపీలో ఉన్నది అని చెప్పేసి ప్రజాభిప్రాయం ఉన్నది అని చెప్పేసి ఈ సంస్థ చెప్తున్నది. అయితే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించింది ఏది కూడా వీళ్ళ చేతిలో ఉందని చెప్పి వీళ్ళందరూ బీజేపీని బదనాం చేసుకోవడం, దీంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, జనసేన అధినేత బీజేపీతో కలవడం ఇది కరెక్టేనా? రాష్ట్రానికి వాళ్ళు విభజనకు సంబంధించినటువంటి నిధులు కానీ, విభజనకు సంబంధించిన హామీలు కానీ నెరవేర్చలేదు, లేదా ప్రత్యేక ప్యాకేజీ కానీ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదు. మరి ఎంతవరకు మన రాష్ట్రానికి ఇచ్చేయలేదు. అయినప్పటికీ 2 పార్టీలు ఎందుకు కలిశాయని జగన్ కూడా అక్కడి నుంచి ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజలు కూడా ఆలోచిస్తూ కొంత ఈ కూటమికి చాలా వరకు కూడా సైకిల్ పార్టీ వైపు కానీ, జనసేన వైపు కానీ వీళ్ళు బీజేపీతో కలవడం కూడా చాలా మైనస్గా చెప్తున్నది ఈ సంస్థ. మరి దీనిపై సైకిల్ పార్టీ విజయానికి అవకాశాలు మాత్రం అడుగంటుతాయని చెప్పేసి సర్వే మరి వెల్లడించింది. ఇది ఎంతవరకు మరి ఈ సర్వే మాత్రం వైసీపీకే మొగ్గు చూపుతుంది. ఇలా మైనస్లు ఉన్నాయి కాబట్టి కూటమికి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు టైమ్స్ నౌ ఈటీజీ సర్వే సంస్థ వెల్లడించింది. మరి ఏం జరుగుతుందో ఎన్నికల్లో నెక్స్ట్ మనమే చూస్తాం.